ఏంటంటే పుట్ట దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయాలి. పుట్ట మీద పసుపు కుంకుమ చల్లాలి. ఆ తర్వాత పుట్టలో పాలు పోసి పుట్టకళ్ళు అని ఉంటాయి, చిన్న చిన్న వెండి రేకుల్ని పుట్టకళ్ళు అంటారు. ఆ పుట్టకళ్ళు పుట్టలో వేయాలి. అప్పుడు సంతానం చల్లగా ఉంటారు. సంవత్సరం మొత్తం సంతానానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే నాగుల చవితి రోజు పుట్టలో నూకలు పోయాలి. నూకలు ఉంటాయి కదా, ఆ నూకలు పుట్టలో పోస్తే కూడా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. సంతానం మంచి పురోభివృద్ధి సాధిస్తారు. ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీకు దగ్గరలో పుట్ట లేదనుకోండి, చాలా చోట్ల ఈ రోజుల్లో దగ్గరలో సిటీల్లో ఉండే వాళ్ళకి పుట్టలు కనిపించట్లేదు. మరి నాగుల చవితి రోజు దగ్గరలో పుట్ట లేదండి, సిటీలో ఉంటున్నాం, పుట్ట లేనప్పుడు ఏం చేయాలనే సందేహం చాలా మందికి వస్తుంది. మీకు దగ్గరలో పుట్ట అవైలబుల్ లేకపోతే దేవాలయంలో చెట్టు కింద నాగదేవతల విగ్రహాలు ఉంటాయి. ఆ నాగ